హలో అండి. ఈనాటి కథలకి స్వాగతం. నేను మీ సీతామహాలక్ష్మి. ఈరోజు మనం మూడు కొమ్మల మామిడి చెట్టు అనే చందమామ కథని చెప్పుకుందాం. పూర్వం సోనా నది తీరాన ఒక అరణ్యానికి సమీపంగా ముగ్గురు అన్నదమ్ములు ఒక కుటీరంలో నివసిస్తూ ఉండేవారు. వారు గర్భదరిద్రులు. వారికున్న ఆస్తి అల్లా ఒక మామిడి చెట్టు. దానికి 3 కొమ్మలుండేవి. ఈ మామిడి చెట్టు వసంతకాలం రాగానే విరగబూచి వేసవిలో గొప్ప ఫలాలిచ్చేది. 3 కొమ్మల ఫలాలను ముగ్గురు అన్నదమ్ములు కోసుకుని వాటిని విక్రయించి ఏడాది పొడుగునా ఏదో విధంగా జీవించేవారు. ఒక ఏడు 3 కొమ్మల మామిడి చెట్టు విరగ కాసింది. చెట్టు కాయలు పండబారేదాకా రోజుకొకరు వంతున అన్నదమ్ములు రాత్రిళ్ళు కాపలా కాసేవారు. ఆ ప్రకారమే ఒక వెన్నెల రాత్రి పెద్దవాడు కాపలా కాస్తున్న సమయంలో ఒక పేద వృద్ధుడు కర్ర సహాయంతో నడుస్తూ చెట్టు వద్దకు వచ్చి ఆగాడు. ధర్మతండ్రి, ఆకలి దహించుకుపోతోంది. తినటానికేమైనా ఇవ్వు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు వృద్ధుడు. కాపలా ఉన్న పెద్దవాడికేమీ పాలుపోలేదు. నేను నీ వంటి దరిద్రుణ్ణే తాతా, అయినా ఆకలిగా ఉందన్నావు గనక ఈ కొమ్మకు గల ఫలాలు కడుపు నిండా తిని నీ ఆకలి బాధ తీర్చుకో. ఇది నా కొమ్మ. ఈ కొమ్మలోని ఏ పండైనా కోసుకుని తిను అన్నాడు పెద్దవాడు. వృద్ధుడు తన చేతికర్రతో పెద్దవాడి కొమ్మ నుండి కొన్ని పళ్ళు పడగొట్టి వాటిని ఆరగించి ప్రాణం దక్కించావు బాబూ అంటూ తన దారిని తాను వెళ్ళిపోయాడు. మర్నాటి రాత్రి రెండోవాడు చెట్టు కాపలా కాస్తున్న సమయంలో ఈ వృద్ధుడే మళ్ళీ వచ్చాడు. ఆకలిగా ఉన్నదన్నాడు. రెండోవాడు కూడా తన కొమ్మకు గల పళ్లను వృద్ధుడికి ఇచ్చాడు. మూడో రాత్రి ఇదే విధంగా వృద్ధుడు మూడోవాడి కొమ్మకు గల పళ్ళని తిని వెళ్ళిపోయాడు. నాలుగో నాడు ఉదయం అన్నదమ్ములు ముగ్గురు గుడిసెలో ఉన్న సమయంలో వృద్ధుడు వారి వద్దకు వచ్చాడు. బాబుల్లారా, మీరు ముగ్గురు దయాపరులు. మీ రుణం ఉంచుకోవటం నాకిష్టం లేదు. నా వెంట రండి, మీకు ప్రత్యుపకారం చేస్తాను అన్నాడు వృద్ధుడు. అన్నదమ్ములు సంతోషించి వృద్ధుడి వెంట బయలుదేరారు. వారు నది వద్దకు వచ్చేసరికి వృద్ధుడు పెద్దవాడికేసి తిరిగి, బాబూ, నీ కోరిక ఏమిటి అన్నాడు. ఈ నదిలో నీరంతా పాలైపోయి ఈ పాలన్నీ నా సొత్తైతే నాకింక కావలసిందేమీ లేదు అన్నాడు పెద్దవాడు. అలాగే కాని అన్నాడు వృద్ధుడు. మరుక్షణం నదిలో నీరంతా పాలుగా మారిపోయింది. ఆ పాల కోసం ఎక్కడెక్కడి నుంచో జనం రాసాగారు. పెద్దవాడు అక్కడే నిలిచిపోయాడు. మిగిలిన ఇద్దరు అన్నదమ్ములతో వృద్ధుడు అరణ్యం వైపు వెళ్ళాడు. అరణ్య మధ్యానికి వచ్చాక వృద్ధుడు రెండోవాడితో, బాబూ, నీ కోరిక ఏమిటి అన్నాడు. ఈ అడవి ఉన్న మేర సుక్షేత్రమైన పొలాలైపోయి అవి నావి అయితే నాకింక కావలసిందేమీ లేదు అన్నాడు రెండోవాడు. సరే, అలాగే కాని అన్నాడు వృద్ధుడు. మరుక్షణం అరణ్యం మాయమైపోయింది. కనుచూపు మేర పచ్చని పైరుగల పొలాలు మాత్రమే ఉన్నాయి. రెండోవాడు అక్కడే నిలిచిపోయాడు. మూడోవాడిని వెంటబెట్టుకుని అరణ్య ప్రాంతం దాటి కొంత దూరం వెళ్ళాడు వృద్ధుడు. తర్వాత, బాబూ, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. నాకు నీతిమంతురాలైన భార్య కావాలి అన్నాడు మూడోవాడు. అయితే నా వెంట రా అంటూ వృద్ధుడు దారి తీశాడు. పోయి వారు ఒక రాజుగారి అంతఃపురం చేరుకున్నారు. నేరుగా లోపలికి వెళ్ళారు. బంగారు తూగుటుయ్యాల మీద రాజు, రాణి, రాజకుమార్తె కూచుని ఉన్నారు. రాజా, నీ కుమార్తెను ఈ కుర్రవాడికిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు వృద్ధుడు. అందుకు రాజు, అయ్యా,
ఇదివరకే నా కుమార్తెను పెళ్లాడటానికి 2 రాజకుమారులు పోటీ పడుతున్నారు. వారిలో ఎవరికివ్వాలో తేలకుండా ఉంది. అటువంటప్పుడు ఆ 2 కాదని నా కుమార్తెను ఈ దరిద్రుడికి ఎలా ఇవ్వగలను? మీరే చెప్పండి అన్నాడు. రాజా, నీవు పొరబడుతున్నావు. నీ కుమార్తెకు ఆ రాజకుమారుల కన్నా ఇతనే తగిన వరుడు. కావలిస్తే రుజువు చేస్తాను. ఇవాళనే ఆ 2 రాజకుమారుల పేర, ఈ కుర్రవాడి పేర 3 మామిడి టెంకలు నాటించు. రేపటికి ఏ టెంక చెట్టై కాయలు కాస్తుందో అతనికి నీ కుమార్తెనియ్యి అన్నాడు వృద్ధుడు. ఒక రోజులో మామిడి టెంక నుంచి చెట్టు మొలిచి పళ్ళు కాస్తుందన్నది రాజు నమ్మలేదు. అయినా వృద్ధుడు చెప్పినట్లే చేశాడు. మర్నాటికల్లా 3వవాడి పేర నాటిన టెంక మొలకెత్తడమే కాక చెట్టై కాయలు కూడా కాసింది. ఒప్పందానికి కట్టుబడి రాజు తన కుమార్తెను 3వవాడికిచ్చి పెళ్లి చేశాడు. వృద్ధుడు తన రుణం తీర్చుకుని తన దారిన తాను వెళ్ళిపోయాడు. రాజు మాట తప్పలేక తన కుమార్తెను గర్భదరిద్రుడికిచ్చి పెళ్లి చేశాడే కాని ఆయన తన అల్లుణ్ణి చూసి అవమానంగా ఉంది. అందుచేత 3 రోజులు గడిచాక రాజు తన కూతురిని, అల్లుణ్ణి రాజప్రాసాదం నుంచి వెళ్ళగొట్టించాడు. ఆ 2 కాలినడకన తమ గ్రామంలోని పాత కుటీరం చేరుకుని అందులో దారిద్ర్యం అనుభవిస్తూ కాలం వెళ్ళబుచ్చసాగారు. 1 సంవత్సరం గడిచింది. నది ఒడ్డున పెద్దవాడు పెద్ద పెద్ద మేడలు కట్టించాడు. పాలు దూర గ్రామాలకు కూడా పీపాలతో ఎగుమతి అవుతున్నాయి. వేల కొద్దీ జనం అతని కింద పనిచేస్తున్నారు. పెరుగు వ్యాపారము, వెన్న వ్యాపారము, నెయ్యి వ్యాపారము కూడా జోరుగా సాగుతున్నది. ఒకనాడు పెద్దవాడి దగ్గరికి ఒక వృద్ధుడు వచ్చాడు. పెద్దవాడు దగ్గరే ఉండి నదిలోని పాలు పీపాలలోకి కొలిచి పోయిస్తున్నాడు. బాబూ, నోరెండిపోతోంది, ఆకలి దహించుకుపోతోంది, కాసిన పాలు తాగడానికి ఇప్పించండి అని దీనంగా అడిగాడు వృద్ధుడు. పెద్దవాడు ముసలివాడికేసి కోపంగా చూశాడు. అతను వృద్ధుణ్ణి గుర్తించకుండానే, ఇలా అందరికీ పాలు పందేరం చేస్తే ఇక వ్యాపారం సాగినట్లే, పో ఇక్కడి నుంచి అని కసిరాడు. మరుక్షణం నదిలో పాలు నీరైపోయింది. అక్కడ వెలిసిన మేడలు, మిద్దెలు అదృశ్యమైపోయాయి. మర్నాడు 2వవాడు తన పొలాల్లో ధాన్యం నూర్పిళ్లు చేయిస్తున్నాడు. పెద్ద ధాన్యపు రాశి కొండ ఎత్తున ఉన్నది. వృద్ధుడు 2వవాణ్ణి సమీపించి, బాబూ, ముసలివాణ్ణి, ఇంత గంజి కాచుకు తాగుతాను. ధర్మప్రభువులు, కాసిన్ని ధాన్యం గింజలు ఇప్పించండి అని అడిగాడు. 2వవాడు కూడా వృద్ధుణ్ణి గుర్తించలేదు. పోయి ఎక్కడన్నా కష్టపడి పని చేసుకోక ముష్టికి వచ్చావా? ధాన్యం తేరగా వచ్చిందనుకున్నావా? పద పద అని కేకవేశాడు 2వవాడు. మరుక్షణం పొలాలు మాయమైపోయాయి. ధాన్యపు రాశి, గడ్డివాములు మాయమైపోయాయి. చుట్టూ దట్టమైన అడవి మాత్రమే ఉంది. 3వనాడు గుడిసె వద్దకు వచ్చాడు వృద్ధుడు. బాబూ, అతిథిని, ఆకలి దహించుకుపోతోంది, పిడికెడ అన్నం పెట్టించండి అన్నాడు. 3వవాడు గాని వాడి భార్య అయిన రాజకుమార్తె గాని ఆనాటి వృద్ధుణ్ణి గుర్తించలేదు. లోపలికి రా తాత, కానీ నీకేం పెట్టగలం? మాకు కుండలో ఇంత గంజి ఉంది, మాతో పాటే నువ్వు కూడా అదే తాగుదువు గాని అన్నారు వాళ్ళు. ముగ్గురు భోజనానికి కూర్చున్నారు. 3వవాడి భార్య గంజికుండ తెచ్చి మధ్య పెట్టి మూత తీసింది. కానీ ఏమాశ్చర్యం! ఆ కుండలో నుంచి వేడివేడి పదార్థాలు, షడ్రసోపేతమైనవి తెడ్డు వెంట పైకి రాసాగాయి. తీరా చూస్తే చేతిలోది తెడ్డు కూడా కాదు, వెండి గరిటె. కుండ కాస్త బంగారు పాత్రగా మారిపోయింది. ఈ ఆశ్చర్యంలో దంపతులు వృద్ధుడేమైపోయాడన్నది గమనించనే లేదు.
అతని కోసం చుట్టూ చూసేసరికి అతను లేడు, మాయమైపోయాడు. తమ మామూలు గుడిసెకు బదులు మహారాజులుండే సౌధం కనిపించింది. ఎక్కడ చూసినా మణులు, మాణిక్యాలు, రత్నాలు, ఖరీదైన దుస్తులు కనిపించాయి. అప్పుడు వాళ్ళు ఆ వృద్ధుడు ఎవరైనది గ్రహించారు. తమకు ఇంత మేలు చేసినవాడు కనబడకుండా పోవటం వాళ్లకు కొంత విచారం కలిగించింది. ఆనాటి నుంచి ఆ దంపతులు చేతనైనంతలో దాన ధర్మాలు చేస్తూ ఆ రాజసౌధంలో ఏ లోటు లేకుండా కలకాలం కాపురం చేశారు. కానీ వారు ఏనాడు ఆ వృద్ధుణ్ణి మరచిపోలేదు. ఇదండి మూడు కొమ్మల మామిడి చెట్టు కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.